నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఏలూరు క్లబ్ రాష్ట్రంలో ఇప్పుడు సంచలనంగా మారింది. గత వారంలో రోజు ఎంటీవీ ఏలూరు క్లబ్లో విచ్చలవిడిగా జరుగుతున్న పేకాట పైన రోజువారీగా కథనాలు కూడా ఎంటీవీలో ఇచ్చాం. మరి ఎంటీవీ కథనాలకి స్పందించిన ప్రభుత్వంలోని కీలక పెద్దలు, జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు, ప్రజాప్రతినిధుల్ని అలర్ట్ చేశారు. జిల్లా కేంద్రంలో ఉన్న పోలీస్ బాసులు కూడా తక్షణమే స్పందించారు. రాత్రి 7:30 ప్రాంతంలో ఏలూరు క్లబ్ పైన పోలీసులు మెరుపు దాడి చేశారు. ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. దాడి చేసే సమయానికి ఈ క్లబ్లో ఎవరైతే క్లబ్ మెంబర్స్ ఉన్నారో ఆ మెంబర్స్ మాత్రమే లోపల ఉన్నారు. అప్పటికి కూడా ఈ మెంబర్స్ అందరూ కూడా 21 కార్డ్స్ పేకాట ఆడుతూ ఉన్నట్టు కూడా మనకున్న సమాచారం. మరి అంతకు ముందే ఒక ప్రజాప్రతినిధి ఏలూరు క్లబ్ ప్రెసిడెంట్కి ఫోన్ చేసి ప్రభుత్వం సీరియస్గా ఉంది, ఎవరు కూడా అక్కడ పేకాట ఆడవద్దు, తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన పేకాట రాయలు, అక్కడున్న లోకల్ స్థానికంగా ఉన్న పేకాట అందరూ కూడా బయటకు వచ్చేయండి, వెళ్ళిపోండి, పోలీస్ దాడి జరిగే అవకాశం ఉందని చెప్పి ఒక ఇండైరెక్ట్గా ఒక ఇండికేషన్ ఇచ్చారని కూడా మనకు తెలుస్తుంది. మన ఇండికేషన్ ఆధారంగా లోపల ఉన్న వాళ్ళందరూ దాదాపు 250 మంది హుటాహుట్టిన పరుగులు తీశారు, బయటకు వచ్చారు, ఎవరి కారులో వెళ్ళిపోయారు. అప్పుడు నిదానంగా సాదాసీదాగా పోలీసులు రంగప్రవేశం చేశారు. ఎవరైనా దొరికారా అంటే ఎవరు దొరికే అవకాశం లేదు. ఇది పోలీసుల దాడి అంటే. దీన్ని పోలీసుల దాడి అనాలా, లేకపోతే లీకులు ఇచ్చి పోలీసులు ఏలూరు క్లబ్ పైన దాడులు చేస్తారా? ఏంటి దీంట్లో ఉన్న మర్మం ఏంటి? 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర సిఐలు 40 మంది పోలీసులు ఒకేసారి సమీకరించుకుని అక్కడ నుండి ఏలూరు క్లబ్ వైపు వెళ్ళారు. మరి ఏలూరు క్లబ్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ మధ్యలో ఈ పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఒక వ్యక్తి ఈ టౌన్ హాల్లో ఉన్న కీలకమైన వ్యక్తులకు ఒకళ్ళిద్దరికి ఫోన్లు చేసి పోలీసులు వస్తున్నారు, ఎవరైతే మెంబర్లు పేకాట ఆడుతున్నారో వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయేలా చూసుకోండి, 2 నిమిషాల్లో పోలీసు మొత్తం ఏలూరు క్లబ్ పైన దాడి చేయడానికి వస్తుందని చెప్పి ఒక ఇన్ఫార్మర్ వ్యవస్థ. సహజంగా పోలీసులు నిష్పక్షపాతంగా చేస్తారని చెప్పి అందరూ అనుకుంటారు, కానీ పరిచయాలు ఉంటాయి, రకరకాల సంబంధాలు ఉంటాయి, రకరకాల వ్యవహార లాబింగు రకరకాలుగా ఉంటాయి. అవన్నీ నేను విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదని నా భావన. మరి ఇన్ఫార్మర్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఇన్ఫార్మరు వెంటనే క్లబ్ వాళ్ళకి చెప్పడం, క్లబ్ వాళ్ళ కమిటీ మెంబర్లు కూడా చక్కగా సర్దుకుని ప్రశాంతంగా ఏమీ తెలియనట్టు ఖాళీగా కాలక్షేపంగా కూర్చున్న సందర్భం. కనీసం రాత్రి పోలీసులు ఏలూరు క్లబ్ పైకి వెళ్ళి దాడి చేసినప్పుడు కనీసం ఒక్కరన్నా దొరకాలి కదా. ఎవరైనా దొరికారా? అసలు ఎవరి మీద కేసు రిజిస్టర్ అయిందా? ఎవరిని ఇచ్చేయడానికి పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు? ఎవరి కోసం చేశారు? మొక్కుబడిగా చేశారా, లేదంటే చట్టబద్ధతతో వ్యవహరించాలని చెప్పి చేశారా అంటే మొక్కుబడి అనే దానికే ప్రజల్లో చర్చ నడుస్తుంది. కనీసం వీళ్ళు వెళ్ళినప్పుడు సడన్గా వెళ్తే అక్కడ పోలీసులు ఎవరెవరు దొరకాలి కదా. పేకాట విచ్చలవిడిగా ఆడుతున్నప్పుడు ఎవరెవరు దొరకాలి కదా వీళ్ళకి. ఒక్కరి మీద కేసు లేదు, ఎవరి మీద రిజిస్టర్ చేయలేదు, ఏదో వెళ్ళారు, తనిఖీలు చేశారు, తూతూ మంత్రంగా చేశారు, వచ్చారు, అయిపోయింది. ఇప్పుడు తాజాగా మనకు అందుతున్న సమాచారం అయితే కొద్దిసేపటి క్రితమే ఏలూరు క్లబ్ కమిటీ సభ్యులు, కార్యనిర్వాహక కమిటీ అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసుకుని ఒక కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారనేది ఎంటీవీకి అందుతున్న సమాచారం. ఒక ఏలూరు క్లబ్లో పేకాట ఆడుకోవడానికి వీలుగా మరి దీని మీద రాష్ట్ర స్థాయిలో కూడా అనుమతి కావాలి. అనుమతి తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్లో యువనేత, టీడీపీకి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిని కలవాలి, నారా లోకేష్ గారిని కలిసి ఏలూరు క్లబ్కి అనుమతి తీసుకోవాలని ఈ కమిటీలో చర్చ జరుగుతున్న అత్యవసర సమావేశంలో కొంతమంది సూచించారని ఒక సమాచారం. మరి కొంతమంది అయితే ఏలూరు జిల్లా ఎస్పీ గారిని కలిసి
ఏలూరు క్లబ్లో పేకాట ఆడుకుంటాం, అనుమతి ఇవ్వండి అని అడగాలని కొంతమంది. మరి కొంతమంది అయితే ఏలూరు ఎమ్మెల్యే గారిని కలిసి ఏలూరు ఎమ్మెల్యే గారి ద్వారా రాష్ట్రంలో ఉన్న కీలక యువనేతను కలిసి వారి ద్వారా అనుమతి పొందాలనేది కొంతమంది అభిప్రాయం. మరి దీంట్లో కొంతమంది అభిప్రాయం ఏంటంటే భీమవరం నియోజకవర్గం, ఉండి నియోజకవర్గం విచ్చలవిడిగా పగలు రాత్రి తేడా లేకుండా పేకాడుతున్నప్పుడు అక్కడున్న అనుమతి ఒక ఏలూరు క్లబ్కి ఎందుకు ఉండదు అనేది ఏలూరు క్లబ్లో ఈ కార్యవర్గంలో ఉన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో మెంబర్లు వాళ్ళు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారని కొంత ఆగ్రహం కూడా ఉన్నారని తెలుస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం ఉంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఈ క్లబ్లో ఉన్న కీలకమైన వ్యక్తులందరూ కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన మెజారిటీ సభ్యులు, వాళ్ళ ఆధీనంలోనే ఈ క్లబ్ నడుస్తుంది. కాబట్టి ప్రత్యేకంగా మనకెందుకు ఈ అనుమతి లేదు, ఉండి భీమవరంలో ఎందుకు అనుమతి ఉంది, టెంట్లేసి మరీ పేక ఆడుతున్నారు కదా ఉండి నియోజకవర్గాల్లో, అక్కడ పేకాట విచ్చలవిడిగా ఆడుతున్నా కూడా పోలీసులు ఎవరు చూసి చూడనట్టు ఉన్నారు తప్ప ఎవరు దాడి చేయట్లేదు కదా, మరి ఏలూరు క్లబ్కి ఎందుకు అనుమతి రావట్లేదు అనేది కొంత తర్జన భర్జనలు పడుతున్నట్టు తెలుస్తుంది. భీమవరం ఉండి నియోజకవర్గాలంటే అక్కడ ఉన్న క్షత్రియ సామాజిక వర్గం సభ్యులు మెజారిటీ సభ్యులు దాంట్లో పేకాటలో సభ్యులుగా క్లబ్బుల్లో సభ్యులుగా ఉంటారు. వాళ్ళు అనేక సేవా కార్యక్రమాలు చేస్తారు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సేవా కార్యక్రమాలు పిల్లల మెరిట్ స్టూడెంట్స్కి, అదేవిధంగా పేద కుటుంబాలకి, లేదంటే ఎవరో అనారోగ్యంతో బాధపడితే వాళ్ళ కుటుంబాలకి వైద్య సదుపాయం నిమిత్తం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి భీమవరం ఉండి నియోజకవర్గంలో క్లబ్బుల నిర్వాహకులు సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. మరి ఏలూరు క్లబ్బు ఏం సేవా కార్యక్రమాలు చేశారు, ఎంతమంది సేవ చేశారు, డబ్బులు మిగిలితే ఏలూరు క్లబ్లోని కమిటీ సభ్యులు, కార్యవర్గం, కీలక నాయకులు వాళ్ళ జేబుల్లోకి వేసుకోవడం తప్ప ఎప్పుడైనా ఏలూరు క్లబ్ ఏమైనా సేవా కార్యక్రమాలు చేశారా? ఒకప్పుడు చేశారు. 2014 నుండి 19 వరకు ఎమ్మెల్యేగా బడేటి బుజ్జి గారు ఉన్నప్పుడు, ఆ టైంలో హుద్హుద్ తుఫాను విశాఖపట్నంలో వచ్చినప్పుడు అప్పుడు మాత్రం ఏలూరు క్లబ్ నుండి పెద్ద ఎత్తున భోజనం ప్యాకెట్స్, రైసు పెద్ద ఎత్తున సహాయం చేశారు. 2014 నుండి 19 మధ్యలో, అంటే 2017-18 మధ్యలో అలాంటి సహాయం అది నాకు తెలిసి అది ఒకటో సహాయం జరిగింది. తర్వాత ఇంక ఏ రోజు కూడా ఏలూరు క్లబ్ ఎలాంటి సేవా కార్యక్రమాలు చేసిన దాఖలాలు లేవు. ఒకప్పుడు మజ్జిగ సలివేంద్రం పెట్టేవాళ్ళు ఏలూరు క్లబ్ దగ్గర, కొన్ని సంవత్సరాల క్రితం, ఇప్పుడు కాదు అది. ఆ మజ్జిగ సలివేంద్రాలు కూడా లేవు ఇవాళ క్లబ్ దగ్గర. ఇప్పుడంతా కూడా సంపాదించుకోవడం, లక్షల రూపాయలు సంపాదించుకోవడం, క్లబ్ నిర్వాహకులు, కమిటీ సభ్యులు వాళ్ళ జేబుల్లోకి నింపుకోవడం. మరి క్లబ్లో సభ్యులు సభ్యత్వం కట్టినప్పుడు ఆ సభ్యుడు ఎవడైనా చనిపోయినప్పుడు లేదంటే కుటుంబానికి ఇబ్బంది వస్తే ఆ డబ్బులు మళ్ళీ ఇవ్వటం, అది కామన్గా జరిగేది, ఏ క్లబ్లో అయినా జరిగేదే. వీళ్ళు ప్రత్యేకంగా ఏలూరు క్లబ్లో వీళ్ళు చేసేది పెద్ద సేవా దృక్పథం ఏం కాదు. అది ఒక క్లబ్ మెంబరు డబ్బులు కట్టి సభ్యత్వం తీసుకున్నప్పుడు ఇదంతా తేడా వస్తే ఆ కుటుంబాన్ని ఆదుకోవడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. అది సేవా కార్యక్రమం అంటారు దాన్ని. మరి ఏ సేవా కార్యక్రమాలు చేయకుండా ఏలూరు క్లబ్బు మరి ఇవాళ ఒక పేకాట మాత్రమే మాకు కావాలి, మేము పేకాట ఆడుకుంటాం, లక్షల రూపాయలు ఆడుకుంటాం, ప్రభుత్వం పోలీసులు చూస్తూ ఉండాలని అంటే మరి చూస్తూ ఉంటారా? మీడియా కూడా మా జోలికి రావద్దని చెప్పండి చూస్తూ ఊరుకుంటారా? చట్ట వ్యతిరేక కార్యక్రమాలని ఎక్కడ జరిగినా, అది ఏలూరు క్లబ్లో జరిగినా మిగిలిన చోట జరిగినా మీడియా తన వంతు పాత్ర పోషిస్తుంది. అలాగే ఎంటీవీ కూడా ఏలూరు క్లబ్లో జరుగుతున్న తీరుని క్షణం క్షణం ఎప్పటికప్పుడే మాకున్న సమాచారం మేరకు ఎప్పటికప్పుడే ప్రభుత్వానికి, పోలీసులకి, ప్రజలకి తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఆ ఎఫెక్టే ఎంటీవీలో ఇచ్చిన కథనాలకి ఎఫెక్టే ఇవాళ రాత్రి పోలీసులు మొత్తానికి మొక్కుబడిగా చేశారా, బాధ్యతగా చేశారనేది వాళ్ళకే తెలియాలి. కానీ మెరుపు దాడి అయితే చేశారు. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే ఎవరి మీద కేసు లేదు, ఎవరో దొరకలేదు, ఎవరి దగ్గర నుంచి ₹1 కూడా పేకాట్లో దొరికిందని కానీ కనీసం రికార్డ్ చేయలేదు. అది ఈ ట్విస్ట్. ఇక్కడ ఏదో వెళ్ళామని పేరుకి వెళ్ళారు తప్ప సిన్సియర్గా వెళ్ళి పేకాట ముమ్మరంగా జరిగే 6, 7, 8 మధ్య జరిగే పేకాటని కనీసం పట్టుకోగలిగారా? మళ్ళీ దీంట్లో రాజకీయ ప్రవేశం జరిగింది, అక్కడ ఉన్న వాళ్ళందరూ బయటకు రావటం, పోలీసులు వెళ్ళటం, ఇవంతా కూడా ఒక నాటకీయ పరిణామాల మధ్య ఈ పోలీస్ మెరుపుదాడి ఏలూరు క్లబ్ మీద జరిగిందే తప్ప వాస్తవానికి పేకాట ఆడే వాళ్ళని పట్టుకోవడానికి పోలీసులు వెళ్ళినట్టుగా కూడా కనిపించడం లేదు. ఏదో వెళ్ళాం వచ్చాం, పై అధికారులు చెప్పారు వెళ్ళాం వచ్చామే అనే మొక్కుబడిగా జరిగినట్టుగా తెలుస్తుంది.
మరి ఇప్పుడు ఏలూరు క్లబ్బు అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఓవరాల్గా మనకున్న సమాచారం అయితే ఏలూరు క్లబ్బులో మళ్ళీ పేకాట ఆడడానికి నారా లోకేష్ గారి అనుమతి కోసం ప్రయత్నాలు చేద్దాం, అన్ని రకాల ప్రయత్నాలను ముమ్మరంగా చేద్దాం, ఒక టీం వెళ్ళి కలిసి ప్రయత్నం చేద్దామని కూడా ప్రయత్నం జరుగుతుంది. మరి మీటింగ్ పూర్తయ్యే సమయానికి ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు, ఏం చేస్తారో ఆ నిర్ణయాలను కూడా మళ్ళీ ఎంటీవీ ఇంకొక వీడియో ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. నూతన విద్యా సంవత్సరంలోకి అడుగు పెడుతున్న విద్యార్థులకు నాణ్యమైన స్కూల్ మరియు కాలేజ్ యూనిఫామ్స్ కు ఇదే సరైన అవకాశం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో బ్యాక్ టు స్కూల్ సేల్. ఏలూరు మరియు పరిసర ప్రాంతాలలోని అన్ని స్కూల్ మరియు కాలేజీల యూనిఫామ్స్, స్కూల్ షూస్, స్కూల్ బ్యాగ్స్ పై 9.5% ప్రత్యేక తగ్గింపు. ఉత్తమ నాణ్యత, అత్యుత్తమ క్వాలిటీ లభించును. అన్ని స్కూల్, కాలేజ్ బ్యాగ్స్ మరియు షూస్ మా ప్రత్యేకత. ప్రతి విద్యార్థికి మన్నికైన స్కూల్, కాలేజ్ యూనిఫామ్స్ లభించును. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.